జాబ్ నోటిఫికేషన్లు ఏమన్నా చెప్పుకుంటున్నాం కదండి. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ నోటిఫికేషన్ వదులుకుంటామా? మ్మ్. మంచి నోటిఫికేషన్ వచ్చేసింది. ఎండోమెంట్ ఆఫీసర్స్ అండి, గ్రేడ్ 3 అంటారు. అంటే గ్రేడ్ 2 గ్రేడ్ 1 కూడా ఉంటాయి, కానీ గ్రేడ్ 3నే డైరెక్ట్గా తీసుకుంటారు. ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ 2కి ఈక్వల్ అన్నట్టు. అందుకోసమే డిగ్రీని క్వాలిఫికేషన్గా పెట్టారు. నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, కాకపోతే పోస్టులు అయితే తక్కువ ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కదండి, 7 పోస్టులే ఉన్నాయి. కానీ ఒక్క పోస్ట్ ఉన్నా కానీ నేను అప్లై చేస్తాను, ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది చూడండి, ఖచ్చితంగా కొడతాను అనే ఇన్స్టింక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటాయండి. బాగుంటాయంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు, మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లోనే ఉన్నారు, నాలెడ్జ్ ఉంది, ఎగ్జామ్ రాసిన అనుభవం ఉంది. దాని గురించి ఇంకెందుకు ఆలోచించడం, రెడీ అయిపోండి అని చెప్పడం నా ఉద్దేశం. రెడీ అయిపోండి. సో మరి 7 పోస్టులే పడినా కానీ మంచి పోస్టు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే భగవంతుడికి దగ్గరగా ఉండే డిపార్ట్మెంట్, భగవంతుడికి సేవ చేసుకునే డిపార్ట్మెంట్. అంటే వచ్చిన భక్తులకి చక్కటి సౌకర్యాలు కల్పిస్తూ అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా అక్కడ పూజా కార్యక్రమాలు. మీకు ఏదైతే దేవస్థానం టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారండి అక్కడ పోస్టింగ్. ఒక గ్రూప్ టెంపుల్స్ ఉంటాయి కొన్ని చోట్ల, కొన్ని చోట అయితే సింగిల్ టెంపులే ఉంటుంది. అక్కడ ఆ గ్రేడ్ 3 తర్వాత గ్రేడ్ 1 తర్వాత అది గ్రేడ్ 2 ఆ తర్వాత గ్రేడ్ 1 స్పెషల్ గ్రేడ్ ఇలా ఉంటాయి కదా. పెద్ద పెద్ద దేవస్థానాలకు కూడా, అంటే శ్రీశైలం, అన్నవరం అలాంటి దేవస్థానాలకు కూడా తర్వాత తర్వాత ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటేనే పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉండే డిపార్ట్మెంట్ అండి. సో మరి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, 2 రోజులు అవుతుంది. ఆగస్టు 13నే నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లికేషన్ విండో ఓపెన్ అయింది. సెప్టెంబర్ 2 దాకా తీసుకుంటున్నారు అప్లికేషన్స్. ఇంకా ఏపీఎస్సి అని కొట్టండి, అక్కడికి వెళితే విండో ఓపెన్ అవుతుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేసుకుని తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి అప్లై చేసేసుకుంటే తర్వాత హాల్ టికెట్ జనరేట్ అయిపోతుంది. ఇంతే. ఇంకెవరికి అంటే డిగ్రీ అండి, డిగ్రీ క్వాలిఫికేషన్గా ఇచ్చారు. అంటే ఎనీ డిగ్రీ, ఇక దాని గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఎగ్జామ్ ఉంటుందనేది గుర్తుంచుకోండి. 300 మార్కులకి 2 పేపర్లు ఉంటాయి. 150 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. మొదటి 150 జనరల్ స్టడీసు, రెండో 150 హిందూ కల్చరు, రిలీజియన్, టెంపుల్స్ వీటి మీద ఉంటుందండి. అంటే దీని మీద కూడా పట్టుండాలి, తెలిసి ఉండాలి అని గవర్నమెంట్ ఉద్దేశం. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి చాలా జాగ్రత్తగా చూసుకొని ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక హెల్ప్ కావాలి అనుకునే వాళ్ళు, నేను చెప్పాను మాక్ టెస్టులు ఇస్తున్న వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. 100 కాదు 1000 10,000 మాక్ టెస్టులు రాసుకోండి, వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. కాకపోతే ఇక్కడ కామెంట్లో మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుతారు. లేకపోతే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తున్నాను నేరుగా వాళ్ళకి కాల్ చేసేసి అడగొచ్చు. ఖచ్చితంగా సీరియస్ క్యాండిడేట్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. సో మరి మంచి అవకాశం వచ్చింది, ఇంకేం ఆలోచించవద్దు. టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి అవకాశం వచ్చింది. ముందైతే ప్రిపేర్ అయిపోయండి, రాసేయండి. తర్వాత తక్కువ పోస్టులు కదా అని చూడొద్దు. ఏమో ఇంకో నోటిఫికేషన్లో 100-200 పోస్టులు పడవచ్చేమో. రేపు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులకు కూడా ఈ ఎక్స్పీరియన్సు, ఈ ప్రిపరేషను ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా జనరల్ స్టడీస్ ఉంది కదండి. మరి ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి తక్కువ పోస్టులని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, చూడొద్దు. అప్లై చేసేయండి, బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే వేరే నోటిఫికేషన్ కానీ ఈ నోటిఫికేషన్లో కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏజ్ వగేరా ఇవన్నీ ఇందులో నేను చెప్పలేదు. మీరు నోటిఫికేషన్లోకి వెళితే జనరల్గా ఎలా అయితే ఉందో అదే ఉంది. ఏజ్ రిలాక్సేషను, రిజర్వేషను, రోస్టర్ అన్నీ కూడా కామన్గానే ఉంటాయండి. సో మరి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉందాం. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.